శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే, నాగుల నివాసాన్ని మానవులు ఆక్రమించడం వలన జరిగే చెడు ప్రభావాల గురించి మనము తెలుసుకుందాము. ఇప్పుడు జరుగుతున్న కాలములలో చెట్టు పొదలు ఉన్న ప్రదేశమును తుడిచిపెట్టి ఆ స్థలమును వెచ్చడివిడిగా బాగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా అమ్మటము జరుగుతుంది. ఈ చెట్టు పొదలను తుడిచేసి సందర్భాల్లో అనేక దేవతా సర్పములు, వాటి పిల్లలు, గుడ్లు ఇవన్నీ కూడా మరణించడము జరుగుతుంది. ఈ విధమైన సామాజిక సర్పవధం జరగడం వలన ఆ ప్రదేశానికి, యజమానికి, పనివారికి అందరికి కూడా సర్పశాపము తగులుతుంది. ఈ దేవతా సర్పములను చంపివేసినచో చోట రియల్ ఎస్టేట్ వ్యాపారము, అపార్ట్మెంట్లు, భవనాలు, ఇండ్లు ఇవన్నీ కూడా నిర్మించి వేరే వారికి అమ్ముతున్నారు. ఇక ఇలాంటి వాటిల్లో నివసిస్తున్న వారికి కూడా సర్పశాప ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. జన్మకుండల్లోని సర్పశాపం ఉన్నవారు ఇలాంటి ప్రదేశంలో నివసిస్తే ఇక వాటి యొక్క ప్రభావము అతి భయంకరమైన సర్పశాప ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ప్రదేశములో జీవించేవారు దీర్ఘ రోగములు గురి కావడము, సంతానము చెడుదావ పట్టడము, సంతానము యాక్సిడెంట్లో మరణించడము, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవడం లాంటి అనర్థాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం కానీ అనుమానం కానీ లేదు. అయితే తెలిసో తెలియక చేసిన తప్పించుకోవడానికి సర్పశాపాన్ని గురి అయిన వారు తగిన పరిహారము జరిపించుకున్నచో సర్పశాపం నుండి బయటపడవచ్చు. సర్పశాపం నివారణ చేసుకోవాలి. మహాశివుడు నాగసర్పము మెడలో మాలగా ధరిస్తాడు. ఆదిశేషుడు అనంతుడిపైన విష్ణుమూర్తి శయనిస్తాడు. వినాయకుడు నాగసర్పం మొలతాడుగా ధరిస్తాడు. ఈ విధముగా దేవతల్లో అందరికి కూడా ఈ నాగజాతికి ఎంతో దగ్గరగా సంబంధం ఉన్నది. క్షీరసాగర మదనం నుండి జరిగిన సమయంలో ఆదిశేషుడైన అనంతుని నుండి వచ్చిన విషమును మహాశివుడు అమాంతంగా మింగివేస్తాడు. ఎందుకనగా ఆదిశేషుడు నుండి వచ్చిన విషము ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. మహాశివుడు విషాన్ని కంఠంలో ఉంచుకొని ప్రపంచాన్ని అంతటి కూడా రక్షించాడు. కారణంగా మహాశివుడు కంఠము నీలిగా మారుతుంది, నీలిరంగులో ఉంటుంది. అలాగే నీలకంఠేశ్వరుడు అయ్యాడు. ఈ భూమి నుండి, నీరు నుండి, అగ్ని నుండి, ఔషధం నుండి, విద్యుత్ నుండి విధాల్లో నాగజాతి జన్మించింది. పాతాళ లోకంలో నివసిస్తాయి. అథర్వణ వేదంలో ఒక సూత్రం కూడా యొక్క భావం మనకు చెబుతుంది. రామాయణంలో ఉత్తరాఖండ రాష్ట్రంలో సీతాదేవి తనలోకి తీసుకువెళ్ళడానికి వచ్చిన భూదేవి ఆసీనురాలై సింహాసనముకు నాగులు మోస్తాయంట. నాగజాతికి భూమికి మధ్య గల సంబంధానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పవచ్చును. భూమికి నాగజాతికి ఉన్న ఈ అవివాహిక భావాలు, సంబంధాల వలనే భూమిలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధులు కూడా ఈ నాగజాతులే రక్షణగా ఉంటాయి. ఈ నిధులు నాగులు రక్షిస్తాయి అన్నది కేవలం మన హైందవ గ్రంథాల్లో కాక బౌద్ధ సామాజికంలో కూడా తెలియజేస్తుంది. నాగులు పడగపైన కళ్ళజోడు ఆకారంలో ఉన్న గుర్తులు ఉంటాయి. భాగవత పురాణంలో ప్రకారము కాళిందు మడుగు కాళి మహాసర్పమున విషపూరితము చేస్తుంది. శ్రీకృష్ణుడు ఆ మడుగులో ప్రవేశించి కాళీయునిపైన పడగపైన నాట్యమాడుతాడు. అప్పటి నుండి నాగపడగపైన శ్రీకృష్ణుని పాదాల అంచి కలిగి ఉంటాయి. అంతేకాకుండా కాళీయునిపైన ఉన్న గుర్తుల వలన గరుని నుండి భయం ఉండదని శ్రీకృష్ణుడు కాళీయునికి వరం ఇచ్చాడు. ఇదే అంశము బౌద్ధ పురాణంలో కూడా ఇంకొక విషయము కూడా చెప్పబడి ఉన్నది. ముచివిందుడు అను నాగరాజు నాగసర్పము బుద్ధుడికి తన పడగగా గొడుగుగా చేసి ఎండా వాన నుండి రక్షణ కల్పించాడని, దానికి కూడా గుర్తుగా అప్పటి నుండి నాగపడగపైన బుద్ధుడి అనుగ్రహం గుర్తులు కూడా పాదాల ముద్రలు ఏర్పడి ఉంటాయి అని బౌద్ధ పురాణము చెబుతుంది. ప్రస్తుత కాలంలో పొలాలు, అడవి ప్రాంతాల్లో జనసంచారానికి దూరంగా ఉన్న నిర్మానుషమైన ప్రదేశం లాంటి ప్రదేశాన్ని రియల్ ఎస్టేటు
చేసి ఆ ప్రదేశం ఉన్న పాముల నుండి నిర్దాక్షిణ్యంగా చంపివేసి వాటిపై చక్కగా రోడ్డు నిర్మించి విచ్చలవిడిగా దాన్ని మార్చి ఆ స్థలాన్ని ప్రజలకు అమ్ముతున్నారు. అందులోన కొంతమంది గృహాలు నిర్మించుకుంటున్నారు. ఆ పొలములో ఏ ప్రదేశంలో అయితే పాము పుట్టలు ఉంటాయో అవి తొలగించబడతాయో, అక్కడ ఉన్న సర్పాలు ఏ ప్రదేశంలో అయితే హతమార్చబడతారో, ఆ సర్పం అస్థిపంజరంలాగా ఎక్కడిపడి బూడ్చిపెడతారో, ఆ ప్రదేశంలో నేలను తొక్కుతారో, ఎవరైతే అక్కడ ఆ ప్లేసును తొక్కుతారో అడుగు పెడతారో వారికి సర్పదోషము ప్రాప్తిస్తుంది. అందులో గృహ నిర్మాణం జరుపుకొని నివసించే వారికి ప్రేతదోషముగా ఏర్పడుతుంది. ముఖ్య గమనిక: సర్పదోషం ఏర్పడడానికి మానవులే ప్రత్యక్షంగా కారణం. అనేక రకాల కారణాల వల్ల అనేక సందర్భాల్లో స్వయం కృతాపరాధం చేస్తున్నారు. మనుషులతో కలవని దేవజాతి చెందిన నాగసర్పాలను వాటి మనుగడ కోసము ఊరి పొలిమేరల్లో దూరంగా ఎక్కడో ఉన్న నిర్మానుష ప్రదేశంలో పుట్టలో సంచరిస్తూ ఉంటాయి. మనుషులు డబ్బు కోసము, ధనార్జన కోసం లక్ష్యం పెట్టుకొని పాముల పుట్టలు ధ్వంసం చేసి నివాస స్థలముగా వ్యాపారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రారంభం నుండి ఆ పుట్టను ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు. ఆ స్థలాన్ని యజమాని, ఆ పుట్టను ధ్వంసం చేసిన పనివారు, ఆ పుట్టను ధ్వంసం చేసిన స్థలము కొనుగోలు చేసిన నిమిత్తం వెళ్ళిన వారు, అందులో గృహ నిర్మాణం చేసిన వారు తీవ్రమైన సర్పశాపానికి గురి కావాల్సి ఉంటుంది. 170% ప్రజలు గృహ నిర్మాణం ఏదో వాస్తు దోషం ఉందని పరిహారం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆ స్థలం ఉన్న శల్యం దోషం గురించి ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థలాన్ని అమ్మడానికి ఏర్పాటు చేసిన మధ్యవర్తులు మార్కెట్లో మంచి స్థాయికి వెళుతున్నారు. ఆ సర్పబుద్ధి చేయడం వలన ప్రదేశంలో వెళ్ళిన వెంటనే వారికి సర్పశాపము ప్రాప్తిస్తుంది. అక్కడ ఆ స్థలంలో ఎవరైతే నివాసం ఉంటారో వారికి అష్ట కష్టములు ప్రారంభమవుతాయి. దానికి కారణము పరిహారము జరిగితే వరకు ఆ దోషము పోదు. సర్పఘోష నుండి బయటపడడము అసాధ్యము. ఇది సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా సాధ్యము కాదు. చాలా చిన్నగా కనపడిన అంశమైనా చాలా ఉపద్రవాన్ని, సమస్యను, శాపాన్ని తెచ్చిపెడుతుంది. జ్యోతిష్శాస్త్రంలో నేను పరిశోధించిన అనుభవంలో చెప్పేది ఏమిటంటే, పూర్వ జన్మలో చేసిన పాపాలు ఫలితంగా ఈ జన్మలో అనుభవించడానికి జన్మకుండల్లోని గ్రహాల సర్ప అపరాధాన్ని చేసే విధంగా జాతకుని ప్రోత్సహిస్తాయి. అనగా చేసిన కర్మఫలము అనుభవించడం అంటే ఇదే కారణము. ఏదైనా జరుగుతుంది కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తంగా తాంత్రిక విధానంలో ద్వారానే, తాంత్రిక పీఠాల్లో తాంత్రిక గురువులు తంత్రభావంతో సమయాన్ని మంచి పండితుని ద్వారా, జ్యోతిష్యం తెలిసిన బ్రాహ్మణు ద్వారా ఈ యొక్క పరిహారాన్ని జరుపుకుంటే పిమ్మట ఈ నాగదోషం అన్నది నిర్మూల్యంగా తొలగిపోదు. నిర్మానుషంగా తొలగిపోవాలంటే ఈ పైన చెప్పిన విధానంగా మంచి బ్రాహ్మణు చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిపించుకోవాలి. నాగసర్పశాప పరిహారం మాత్రం జాతకుని పరిపూర్ణమైన అశుభ ఫలితాలు కలగజేస్తాయి. ఈ యొక్క సర్పదోషం పోతే శుభ ఫలితాలు ఇవ్వడంలో దీన్ని మించినది ఇంకా వేరేది ఏదీ లేదు. ఇది తెలిసిన మంచి గురు ద్వారా మాత్రమే చేసుకోవాలి. అందుకు ఎక్కడైనా సరే మీరు గృహం కొనాలనుకున్నప్పుడు కానీ, స్థలం కొనాలనుకున్నప్పుడు కానీ మీరు ఒక మంచి బ్రాహ్మణి చేత, జ్యోతిష్యుని చేత ఆ యొక్క స్థలాన్ని పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతనే మనం అక్కడ గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చాలామందికి తెలియట్లేదు. డబ్బుల కోసము, ధనార్జన కోసము వ్యాపారం చేస్తున్నారు. కానీ కోట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకున్న సమస్య వాళ్ళకు అర్థం కావట్లేదు. ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలామంది వాళ్ళ ఇంట్లో సంవత్సరానికి ఒకరు మరణిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు పుట్టడము, చనిపోవడము, సంతానం నిలవకపోవడము, గర్భము 3 నెలల తర్వాత వెళ్ళిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్పదోషానికి సంబంధించినవే. సర్పదోషాలు 12 రకాలు ఉంటాయి. ఇదంతా కూడా జాతక చక్రం ద్వారా పరిశీలించి దానికి తగిన పరిహారము చేయించుకున్నచో మీకు అష్టైశ్వర్యముల ప్రాప్తి తప్పకుండా కలుగుతాయి. ఇదంతా కూడా గురువు యొక్క అనుమతి ద్వారా, గురువు బాగా తెలిసిన వారి ద్వారా మాత్రమే చేయించుకుంటే
ఖచ్చితంగా ఫలితము లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము కానీ అనుమానం కానీ లేదు. మీరు చాలా చోట్ల నివసిస్తూ ఉంటారు కానీ వాస్తు దోషాలు ఏమీ ఉండవు, కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ మీకు మనశ్శాంతి ఉండదు. డబ్బులు కరువు అవుతుంటాయి, లక్షలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, అనేకమైన సంఘటనలు మీకు గురి కావాల్సి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము కానీ అనుమానం కానీ లేదు. మీకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీ 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 శివగాయత్రి స్వామి గురువు గారిని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.